హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జయం రవి, యోగి బాబు అండ్ కాజల్ యాక్ట్ చేసి అండ్ ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేసిన కోమాలి మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేయడం జరిగింది. తను ఎవరో కాదు, లవ్ టుడే మూవీ హీరో. తన యాక్చువల్లీ తన లవ్ టుడే తన సెకండ్ మూవీ, తన హీరో కమ్ డైరెక్టర్. బట్ తన ఫస్ట్ మూవీ జయం రవి యాక్టింగ్ చేసి అండ్ తనే డైరెక్ట్ చేస్తాడు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు, మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. లేదా ఒక మంచి కామెడీ కమ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరో వచ్చేసి తను ఒక టీనేజ్లో ఉండే ఒక అబ్బాయి. సో తను ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు అనమాట. సో తను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే టైంలో ఒక యాక్సిడెంట్ అనేది అవుతుంది. అండ్ యాక్సిడెంట్ తర్వాత తనైతే ఒక 15 years కోమాలో అయితే ఉంటాడు. అండ్ తను కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత దానికి ఆ ప్రపంచం అనేది చాలా కొత్తగా అయితే ఉంటుంది. సో థింగ్స్ అన్ని మారిపోతాయి అనమాట. లైక్ చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది అండ్ మన అంతా ఫోన్లో అడిక్ట్ అయిపోతుంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేస్తుంది. అండ్ సిటీలో చాలా ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది. ఇలా డిఫరెంట్ చేంజెస్ అయితే జరుగుతాయి అనమాట. సో తను కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత లైక్ తన ఎలాంటి ఒక లైఫ్ అయితే చూశాడు. అండ్ తను తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ అనేది ఉంటుంది. సో అదేంటంటే లైక్ వాళ్ళ వంశపారపరంగా ఒక విగ్రహం అనేది ఉంటుంది మేడం. సో ఆ విగ్రహం విలన్ దగ్గర ఉంటుంది. సో ఫైనల్గా హీరో ఆ విగ్రహాన్ని ఎలా తెచ్చుకున్నాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేస్ లైక్ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా ఉంది. లైక్ స్టోరీ అయితే బాగుంది. లైక్ ఒక మనిషి 15 years తనైతే కోమాలో అయితే ఉంటాడు. సో మనం చూసుకుంటే కనుక లైక్ వరల్డ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. లైక్ 1990s నుంచి ఇప్పటికీ వరల్డ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. లైక్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, టాబ్లెట్స్ వచ్చేసాయి అండ్ ల్యాప్టాప్స్ కానీ అండ్ చేతిలో ఫోన్స్ కానీ అండ్ అపార్ట్మెంట్ కల్చర్ కానీ అండ్ టీవీ షేప్ కూడా అయితే మారిపోతుంది అనమాట. లైక్ గోడకి ఇంతకుముందు టీవీ అయితే మన స్టాండ్ మీద అయితే పెడతాను, ఇప్పుడు గోడకి అయితే మనం అతికిస్తాం అనమాట. సో వరల్డ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. లైక్ టౌన్ జీన్స్ వచ్చేస్తాయి అని ఇలా కల్చర్ అనేది చాలా మారిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ మూవీని చేయడం జరిగింది. సో కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. లైక్ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక లైక్ డిఫరెంట్ ఎపిసోడ్స్ ఉంటుంది. లైక్ ఫస్ట్ ఒక హీరోకి సంబంధించిన ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత తను ప్రెజెంట్లో ఎలా ఈ ప్రపంచంతో మింగిల్ అయ్యాడని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఒక పొలిటీషియన్ లైక్ వాళ్ళ హీరో వాళ్ళ వంశానికి సంబంధించిన విగ్రహం అయితే పెట్టుకోలుతారు అనమాట. సో ఇక్కడ మళ్ళీ రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి లైక్ 2015లో మనం చూసుకుంటే కనుక లైక్ చెన్నైలో చాలా దారుణం అయితే వరదలు అయితే వచ్చాయన్నమాట. సో మళ్ళీ ఇది ఒక సర్వైవల్ మూవీగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ డిఫరెంట్ జానర్గా అయితే ఈ 3 జానర్స్ని మంచిగా మనకి బ్లెండ్ అయితే చేశారనమాట. సో అది ఒక పర్ఫెక్ట్ రైటింగ్ ఎగ్జాంపుల్లో మనకి ఎక్కడ డిఫరెంట్ స్టోరీస్ అన్నట్టు అనిపించారు. సో ఈ మూవీ మొత్తం చూసినప్పుడు మనకైతే ఒక కంప్లీట్ మూవీగా అనిపిస్తుంది తప్ప లైక్ ఇదొక స్టోరీ అదొక స్టోరీ అన్నట్టు మనకైతే ఏం అనిపించదు. సో అది ఒక పర్ఫెక్ట్ రైటింగ్ ఎగ్జాంపుల్. సో స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జయం రవి కానీ, కాజల్ కానీ, సంయుక్త హెగ్డే కానీ అండ్ యోగి బాబు కానీ అండ్ కేఎస్ రవికుమార్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. అండ్ మూవీ మెయిన్ అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. లైక్ యోగి బాబు కామెడీ సీన్స్ కానీ అండ్ సంయుక్త హెగ్డేకి వాళ్ళ హస్బెండ్కి అండ్ జయమి రవి వచ్చి మధ్య వచ్చే సీన్స్ కానీ అండ్ కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో కొన్ని చేంజెస్ ఉన్నాయి కదా. సో అన్ని కొంచెం తమిళ నేటివిటీలో లైక్ తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేశారు అనమాట. సో అది ఎంతవరకు మన తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్కే. లైక్ ఎందుకంటే చూసుకుంటే లైక్ 1996లో రజనీకాంత్ పాలిటిక్స్కి వస్తారని చెప్పి అనౌన్స్ చేశాడు, బట్ తనైతే రాలేదు. బట్ అది ఒక సపరేట్ టాపిక్. సో 1996లో లైక్ రజనీకాంత్ పాలిటిక్స్ రావడం కానీ అండ్ ఇలా డిఫరెంట్ ఇన్సిడెంట్ లైక్ 2015లో లైక్ తమిళనాడులో వరదలు రావడం కానీ ఇలా అన్ని డిఫరెంట్ తమిళనాడుకి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే వస్తుంది. లైక్ జల్లికట్టు కానీ అండ్ ధనుష్ నా కొడుకే అని చెప్పి ఒక కేసు అయితే పిటిషన్ వేస్తాడు. ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ మూవీలో కొంచెం బ్లెండ్ చేయడం జరిగింది. అది మన తెలుగు వాళ్ళకి ఎంతమందికి తెలుసు అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పలేదు, లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అని ఫ్యామిలీ వాచ్ అవ్వాలంటే జస్ట్ 1 or 2 సీన్స్ లైక్ పొన్నంబలంతో ఒక అమ్మాయి నడుము చేసే సీన్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ మిగతా మూవీ అంతా ఫ్యామిలీ వాచబుల్. అని ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.